Dear students and parents, welcome to our channel Uma Vlogs. నేను మీ ఉమా. సో ఈరోజు మనం ఇంజనీరింగ్ కోసం మంచి కాలేజెస్ కోసం సర్చ్ చేస్తున్నటువంటి పిల్లలకి వితౌట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే జేఈ మెయిన్స్తో కానీ తర్వాత ఆ కాలేజెస్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్తో కానీ సంబంధం లేకుండా ఇంటర్ మార్క్స్తో తీసుకునేటువంటి కాలేజెస్ కొన్ని చూద్దాం మనము. సో అందులో శస్త్ర తంజావూరులో ఉంటుంది. శస్త్ర యూనివర్సిటీ ఇది బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు. చాలా తక్కువ ఫీజు ఇప్పుడు నవైడేస్తో కంపేర్ చేస్తే. ఓకే, సో సీట్స్ వచ్చేసి ఈసారి 40% మాత్రమే వేరే స్టేట్స్కు, మిగతా 60% లోకల్ బేసిస్లో తమిళనాడు అండ్ తంజావూరు తమిళనాడులో ఇస్తున్నారు. సో ఈ 40% సీట్స్కి ఇతర రాష్ట్రాల వాళ్ళు పోటీ పడవచ్చు. మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి, ఏపీ అండ్ తెలంగాణ నుంచి ఎక్కువగా తమిళనాడు అండ్ కర్ణాటక వెళ్తూ ఉంటారు పిల్లలు. సో శస్త్ర యూనివర్సిటీ మనకి ఫీజు చూస్తే ఆల్మోస్ట్ 7.5 lakhs వరకు ఖర్చు అవుతుంది. దీనికి యావరేజ్ యాన్యువల్ ప్యాకేజ్ చూస్తే మనకి 7 to 9 lakhs యావరేజ్ ప్యాకేజ్ మాత్రమే, ఇది హైయెస్ట్ కాదు ఉంది. ఓకే, సో నో డౌట్ బయటకు వెళ్ళి ప్రైవేట్ యూనివర్సిటీలో చదవాలనుకున్న వాళ్ళు తక్కువ ఫీజుతో శస్త్రాన్ని కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి థాపర్ యూనివర్సిటీ. సో థాపర్ యూనివర్సిటీ పంజాబ్లో ఉంది. NIRF ర్యాంకింగ్ 28th ఉంది దీనికి. సో ఫీజు వచ్చేసి 13 to 14 lakhs అవుతుంది. LPA వచ్చేసి 5 to 6 lakhs. ఓకే, యావరేజ్ యాన్యువల్ ప్యాకేజ్ 5 to 6 lakhs గా ఉంది. ఓకేనా, సో థాపర్ యూనివర్సిటీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ చెప్పచ్చు. ఇది కూడా ఇంటర్మీడియట్ మార్క్స్తోనే తీసుకుంటుంది వితౌట్ ఎంట్రన్స్. ఓకేనా, తర్వాత LNMIIT. ఓకే, జైపూర్లో ఉంది LNMIT. సో బోర్డు టాపర్స్కి ఈ యూనివర్సిటీలో మనకి సీట్ ఇస్తారు వితౌట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సో ఇది కూడా ఒక మంచి ఇన్స్టిట్యూట్ అని చెప్పచ్చు. తర్వాత జైపీ యూనివర్సిటీ. జైపీ యూనివర్సిటీ ఇది యూపీ నోయిడాలో ఉంది. ఓకే, NIRF ర్యాంకింగ్ దీనికి 151 ప్లేస్లో ఉంది. ఫీజు వచ్చేసి మనకి 9 to 10 lakhs ఖర్చు అవుతుంది. తర్వాత దీనికి యావరేజ్ యాన్యువల్ ప్యాకేజ్ ఆల్మోస్ట్ 11 lakhs గా ఉంది. సో జైపీ యూనివర్సిటీ కూడా వన్ ఆఫ్ ద గుడ్ యూనివర్సిటీ చెప్పచ్చు. సో ఇంటర్ మార్క్స్ ఇది కూడా మనకు ఎంట్రీ అనేది ఉంటుంది ఇంజనీరింగ్ కాలేజ్కి. ఓకే, తర్వాత మనకి DIT డిట్ డెహ్రాడూన్లో ఉంది ఇది. సో మనకి క్లైమేట్ పరంగా డెహ్రాడూన్ బాగా ప్రిఫర్ చేస్తున్నారు నవే డేస్లో. స్కూల్ పిల్లల్ని కూడా డబ్బులు బాగా ఉన్న వాళ్ళు డెహ్రాడూన్లో చేర్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో డెహ్రాడూన్లో ఉన్నటువంటి డిట్ కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పచ్చు. ఇంటర్ మార్క్స్తో తీసుకుంటారు. 14 to 15 lakhs ఖర్చు అవుతుంది. దీనికి 6.5గా LPA వచ్చేసి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో యావరేజ్ యాన్యువల్ ప్యాకేజ్గా ఉంది. ఓకేనా, సో ఇది NIRF చూస్తే 195 ప్లేస్లో ఉంది. ఫీ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 9 to 14 lakhs వరకు ఖర్చు అయితే అవుతుంది. ఓకే, సో ఇంకొకటి ఇంటర్ మార్క్స్ తీసుకుంటూ ఉన్నటువంటి కాలేజ్ వచ్చేసి చిత్తకారు యూనివర్సిటీ పంజాబ్లో ఉంది. సో చిత్తకారు యూనివర్సిటీ మనకి లొకేషన్ పంజాబు. ఓకే, చండీగఢ్లో ఉంది. సో NIRF ర్యాంకింగ్ దీనికి ఆల్మోస్ట్ 150th 151 150 ప్లేస్లో ఉంది. సో ఫీజు వచ్చేసి 13 lakhs గా ఉంది. ప్యాకేజ్ 8 lakhs పర్ యానం యావరేజ్ ప్యాకేజ్ అనమాట. ఇది యావరేజ్ యాన్యువల్ ప్యాకేజ్. 12th మెరిట్ బేస్డ్ జేఈ మెయిన్స్తో కూడా మీరు తీసుకుంటారనమాట. ఓకేనా, తర్వాత అమిటీ యూనివర్సిటీ. ఇది కూడా ఇప్పుడు గత 2-3 సంవత్సరాల నుంచి ఫేమస్ అవుతున్నటువంటి యూనివర్సిటీ అమిటీ యూనివర్సిటీ. నోయిడాలో ఉంది, యూపీలో ఇది కూడా. సో NIRF ర్యాంకింగ్లో ఇది 22nd ప్లేస్లో ఉంది. ఫీజు 13 lakhs గా ఉంది. 6 lakhs వచ్చేసి యావరేజ్ యాన్యువల్ ప్యాకేజ్గా
దీంట్లో క్యాంపస్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారనమాట. ఇంటర్మీడియట్ తో తీసుకున్నారు. సో ఇక బాగా అందరికి నోటెడ్ అయినటువంటి యూనివర్సిటీ సత్యభామ యూనివర్సిటీ. ఇది మనకి తమిళనాడులో ఉంది. సో దీనికి కొంచెం కాస్ట్లీ యూనివర్సిటీనే, కాస్మోపాలిటన్ కల్చర్ ఉంటుంది, చూసుకొని చేర్పించుకోవాలి. సో పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. పాస్ట్ కల్చర్ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోవాలి అంటే కొంచెం మనం చెప్పుకుంటూ ఉండాలి. సో 12 నుంచి 15 లక్షల వరకు ఖర్చు అనేది వస్తుంది. 6 లక్షలు యావరేజ్ యాన్యువల్ ప్యాకేజ్ గా ఉంది. అది మీరు చూసుకొని చేర్పించుకోవాలి. ఓకేనా. ఈ మధ్య కాలంలో కొంత దీని ర్యాంకింగ్ తగ్గినట్టుగా ఉంది. ఓకేనా. సో చండీగఢ్ యూనివర్సిటీ, ఇది కూడా ఇంటర్మీడియట్ మార్క్స్ తో తీసుకుంటారు. సో 12 to 13 lakhs అయితే ఖర్చు వస్తుంది ట్యూషన్ ఫీజుకి. 6 to 7 lakhs యావరేజ్ యాన్యువల్ ప్యాకేజ్ అనమాట. ఓకే. సో ఇంకొకటి మనకి ఇంటర్ మార్క్స్ తో తీసుకున్నటువంటి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ LPU. ఓకే. ఇది కూడా మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ తోనే తీసుకుంటారు. 7 to 8 lakhs వచ్చేసి యావరేజ్ యాన్యువల్ ప్యాకేజ్ ఉంది, ఖర్చు వస్తుంది. యావరేజ్ యాన్యువల్ ప్యాకేజ్ 6 to 7 lakhs ఉందన్నమాట. ఓకే. సో వీటిలో కూడా ఎంటెక్ కి మనం ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కి ఇంటర్మీడియట్ మార్క్స్ తో కూడా తీసుకుంటారు. ఇది మనకి ఫీజు వచ్చేసి 7 to మనకి 12 lakhs వరకు ఖర్చు వస్తుంది. యావరేజ్ యాన్యువల్ ప్యాకేజ్ 7 to 9 lakhs వరకు వీటిలో కూడా ఉందన్నమాట. ఓకే. ఇంకొకటి అన్నా యూనివర్సిటీ తమిళనాడులో ఉంది. సో ఇది కూడా మనకి ఇంటర్ మార్క్స్ తో తీసుకుంటారు. 12th 50% మార్క్స్. తర్వాత జేఈ తో కూడా వస్తుంది అనమాట. 12th 50% మార్క్స్ ఉన్నా కూడా ఇందులో సీట్ వస్తుంది. తర్వాత టిఎన్ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ తో కూడా వీళ్ళు తీసుకుంటారు. తర్వాత NIRF ర్యాంకింగ్ బాగానే ఉంది. ఫీజు వచ్చేసి 18 to 20 lakhs వరకు ఉంటుంది. యావరేజ్ యాన్యువల్ ప్యాకేజ్ 5 లక్షలు ఉంది. ఓకే. సో మనం D2 గురించి కూడా చెప్పుకున్నాము. సో ఇవి మనకి కొంచెం ఫేమస్ గా ఉండి తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ తో. సో ఇప్పుడు కొంతమంది పిల్లలు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయలేని పరిస్థితిలో ఉంటారు. సో జేఈలో సీట్ రాకుండా ఉండొచ్చు. ఏపీ తెలంగాణ పిల్లలు ఎంసెట్ రాస్తారు, సో రాయరు. ఈ ఎగ్జామ్స్ రాస్తేనేనా లేదా ఎగ్జామ్ రాయకుండా త్రూ ఇంటర్మీడియట్ మనం ఇంజనీరింగ్ చేయలేమా అనుకున్నటువంటి పిల్లలకి డైరెక్ట్ గా ఈ కాలేజెస్ లో మీకు మంచి మార్క్స్ ఉంటే అడ్మిషన్ ఇంటర్మీడియట్ మార్క్స్ తోనే తీసుకోవచ్చు, లేదా మేనేజ్మెంట్ కోటాకు వెళ్ళొచ్చు అనమాట. ఓకే. సో ఇంటర్ లో 90% అబోవ్ ఉన్న వాళ్ళకి చాలా యూనివర్సిటీలో సీట్స్ అయితే రెగ్యులర్ ఎంట్రన్స్ రాసిన వాళ్ళకి ఈక్వల్ ఫీజుతో సీట్ అనేది వస్తుంది. సో ఇవి ప్రైవేట్ యూనివర్సిటీలు. వీటిలో ఫీజు వచ్చేసి వాళ్ళు మన్స్క్రైబ్ చేసిన ఫీజు అయితే ఉంటుంది. సో యావరేజ్ ప్యాకేజెస్ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు వాళ్ళు వెబ్సైట్ లో పెట్టి ఉన్నారు. ఓకేనా. మీరు చూసుకొని ఒకసారి ఏదైతే మీకు మంచిగా అనిపిస్తే ఆ కాలేజీలో చేరొచ్చు అనమాట. సో ఇవి పర్వాలేదు మనం చేరొచ్చు అన్నటువంటి యూనివర్సిటీస్. ఓకే. సో మళ్ళీ మనం ఇంకొక వీడియోలో బెంగళూరులో ఉన్నటువంటి మంచి కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ చూద్దాము. ఓకే. వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంటర్ చదువుతూ ఇంజనీరింగ్ కోసం సర్చ్ చేస్తున్నటువంటి మీ ఫ్రెండ్స్కి ఇంకొంతమందికి ఎవరికైనా ఇది వీడియో షేర్ చేయండి, యూస్ఫుల్ గా ఉంటుంది. అలాగే నాకు రీచ్ పెరుగుతుంది. తర్వాత నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం నా ఛానల్లో పెట్టుబడుతుంది. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.